ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. ప్లీజ్ డాక్టర్, అలా మాట్లాడకండి. తనని ఎలాగైనా కాపాడండి. మా ప్రయత్నం మేము గట్టిగా చేస్తున్నాం, మీరు కూడా కోఆపరేట్ చేయండి. అలాగే డాక్టర్. రండి నాన్న. తను ఇంకా స్పృహలోకి రాలేదు. ఇంకో 2-3 గంటల్లో ఖచ్చితంగా రావాలి, లేదంటే కోమాలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఏమైంది నాన్న? నాన్న ఉండండి, మంచినీళ్ళు తెస్తాను. సిస్టర్, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? ఒక్క నిమిషం మేడం, ఇదిగోండి. థ్యాంక్ యూ. నాన్న, కొంచెం మంచినీళ్ళు తాగండి. ఇప్పుడు కొంచెం పర్వాలేదా నాన్న? అమ్మా వసుంధర, ఒకవేళ ఈరోజు గ్రీష్మకి ఏదైనా జరిగితే అదే ఈ రాజ్యం చివరి రోజు అవుతుందమ్మా. నాన్న, ఇంకెప్పుడు మీ నోటి నుంచి ఆ మాట రానివ్వకండి నాన్న. గ్రీష్మ మేడంకేం కాదు. అమ్మ ప్రాణాలు పణంగా పెట్టి తనకి ప్రాణం పోసింది. అమ్మ ప్రేమకు దేవుడు కూడా లొంగిపోవాల్సిందే. మీరేం బాధపడకండి నాన్న. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వార్వికమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వార్వికమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వార్వికమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఈ మెడిసిన్స్ తీసుకురండి. ఊర్వార్వికమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వార్వికమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వార్వికమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. తాగమ్మా.
मृत्योर्मुक्षीयमामृतात् నర్స్ ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ऊर्वार्विकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् 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 నీకేం కాలేదు, ఇప్పుడంతా బాగానే ఉంటుంది. ధైర్యంగా ఉండమ్మా. డాక్టర్, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. తను ఇప్పుడే కళ్ళు తెరిచింది. చాలా థ్యాంక్స్ డాక్టర్. మా ప్రయత్నంతో పాటు మీరు పెట్టుకున్న నమ్మకం, మీరు చేసిన పూజలు కూడా తన కండిషన్ని ఇంప్రూవ్ చేసింది. నేను చేసిన పూజల వల్ల కాదు డాక్టర్, నా కూతురు చేసిన పూజల వల్ల. మీరెళ్ళి తనని చూడొచ్చు. చూశారంటే సైకలాజికల్గా కొంచెం వీక్గా ఉంటారు. తను ఎక్కువగా డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోండి. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ డాక్టర్. మామూలుగా ప్రతి ఇంట్లో అక్కలు బాధ్యతగా ప్రేమగా ఉంటారు. కానీ మీ ఇంట్లో మీ చిన్న కూతురు ఎక్కువ బాధ్యతగా ఉంది సార్. ఆ దేవుణ్ణి వదలకుండా ఎదిరించి మరీ తన అక్కని తిరిగి తెచ్చుకుంది. పాపం ఆ దేవుణ్ణి కూడా కాస్త పడుకోనివ్వమ్మా. నేను చెప్పాను కదా నాన్న, అమ్మ ప్రేమ ముందు దేవుడు కూడా తల వంచాల్సిందేనని. మిమ్మల్ని అమ్మ ఒంటరిగా వదిలేస్తుందా? ఆమె వెళ్తూ మీరు బ్రతకడానికి ఒక కారణాన్ని ఇచ్చి వెళ్ళింది. మీరు తన గురించి మాట్లాడేటప్పుడు మీ కళ్ళల్లో ఒక వెలుగు చూశాను. మీది అసంపూర్ణమైన ఒక ప్రేమ కథ కావచ్చు, కానీ జీవిత కాలానికి సరిపడా సంపూర్ణమైన జ్ఞాపకాలున్నాయి. అవునమ్మా, పద లోపలికి వెళ్ళి చూద్దాం. నానా వద్దులేండి, నేను వద్దులేండి నాన్న. అసలే డాక్టర్ గారు తనని డిస్టర్బ్ చేయొద్దన్నారు. నన్ను చూస్తే మేడం ఇంకా డిస్టర్బ్ అవుతారు.
తను ఎలా ఉన్నారో మీరు నాకు ఒక మెసేజ్ పెట్టండి చాలు. సరేనమ్మా. వెళ్ళొస్తాను నాన్న. గ్రీష్మ, అమ్మా గ్రీష్మ. డాడీ, సారీ డాడీ. లేదమ్మా, నేనే సారీ. నేనే సారీ చెప్పాలి. సార్, గ్రీష్మ మేడం స్పృహలోకి వచ్చారు. తనకి ఎలాంటి ప్రాబ్లం లేదని డాక్టర్ చెప్పారు. నిన్ను గ్రీష్మ చూస్తే ఇబ్బంది, నువ్వెళ్ళు. అలాగే మేడం. అమ్మా, తనకేమో రక్తం కావాలి. గ్రీష్మకి స్పృహ వచ్చే వరకు రాజీవ్ అంకుల్ పక్కన తన తోడుండాలి. గ్రీష్మకి మెలకు వచ్చిన తర్వాత అవసరం లేదమ్మా. ధ్రువ, నువ్వెప్పుడు ఒకవైపు నుంచే ఆలోచిస్తావు. మనం ఎంత పెద్ద గండంలోంచి బయటపడ్డామో తెలుసా? నేను ఇంటికి వెళ్తున్నాను మేడం. మీరు చెప్పింది కరెక్టే. నన్ను చూస్తే గ్రీష్మ మేడం మళ్ళీ డిస్టర్బ్ అవుతారు. నేను వెళ్తున్నాను మేడం. మీరు పొద్దుటి నుంచి చాలా టెన్షన్లో ఉన్నారు కదా, ఇంక టెన్షన్ పడకండి. నేను వెళ్ళొస్తాను సార్. వసుంధరా, ఒక్క నిమిషం ఆగు. ఎలా వెళ్తున్నావు? మీరు ఇంట్లో ఉంచిన కారులోనే వచ్చాను సార్, అందులోనే వెళ్ళిపోతాను. ఒక్క నిమిషం ఉండు. మేడం హాస్పిటల్ ఎంట్రన్స్లో ఉన్నారు. అక్కడికి వచ్చి పిక్ చేసుకుని ఇంటి దగ్గర డ్రాప్ చేయి.
ధ్రువ, మనం గ్రీష్మని పలకరించాలి, పద. అది కదమ్మా, ఇప్పుడు నేనొస్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో. తను ఎలా రియాక్ట్ అయినా మనం పక్కనే ఉండాలి, పద. ఐఎమ్ సారీ గ్రీష్మ, ఇప్పుడు నీకెలా ఉంది? డాడీ, నాకు ఎవరితోనూ మాట్లాడాలని లేదు. అందరినీ బయటికి వెళ్ళిపోమని చెప్పండి. వెళ్ళిపోమని చెప్పండి డాడీ. దయచేసి కొన్ని రోజులు తనకు దూరంగా ఉండు మల్లిక. అర్థం చేసుకో. డాక్టర్ తనని ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దన్నారు. అది కాదు రాజీవ్. ప్లీజ్. అమ్మా, పదమ్మా వెళ్దాం. రామ్మా వెళ్దాం. నాకిచ్చిన మాట మీరు తప్పకూడదు. నువ్వే నా కోడలివి. ఇదే నా ఇల్లు. ధ్రువ నా కాబోయే భర్త. వెళ్ళిపోమని చెప్పండి డాడీ. రాజీవ్ని నాన్న అని పిలిచేంత సాన్నిహిత్యం ఏర్పడిందా ఈ వసుంధరకి? అసలు చాప కింద నీరులాగా ఇదెప్పుడు నా ప్రపంచంలో ఉన్నవాళ్లని దాన్నే ప్రపంచం అనుకునేలా చేసుకుంది నందిత. వసుంధర ఒక్కరోజు కనిపించకపోతే అల్లాడిపోతోంది. రాజీవ్ గ్రీష్మతో సమానంగా వసుంధర్ని చూస్తున్నాడు. ఇక ధ్రువ సంగతి చెప్పనక్కర్లేదు. ఇది జీవితంలోకి వచ్చిన 3 నెలల్లోనే నా ఇంట్లో నన్నే ఒంటరిదాన్ని చేసేసింది. రేపు అది నా ఇంటికి కోడలైతే నా స్థానాన్నే లాగేసుకుంటుంది. దాంతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అమ్మా, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? గ్రీష్మ బానే ఉంది కదా, మరి కంగారెందుకు? నో నో నో, అలా చెప్పకు. మనసుంటే మార్గముంటది. 20 ఏళ్ల క్రితమే బాస్ చెప్పాడు ప్రేమంటే సులువు కాదని. ఈ ప్రేమేంటో, ఈ గోలేమిటో, దీనికోసం ప్రాణాలు తీసుకోవడమేంటో, పంతాలు పెరిగిపోవడమేంటో మనకి కాన్సెప్ట్ అర్థమే కాదు.
హాయ్ నైని. హాయ్. నువ్వేంటి ఇక్కడ ఈ టైంలో? నాకు నిద్ర పట్టటం లేదు. నీకెప్పుడు చెప్పాను ధ్రువతో మాట్లాడాలని? ఏం చేశావు? చూస్తున్నావుగా వాడి రెస్పాన్స్. నా ప్రయత్నం నేను చేస్తున్నా. పెళ్లికి ఈవెంట్ మేనేజ్మెంట్ బాధ్యత ఎవరికిచ్చారో కనుక్కోమన్నాను. కనుక్కున్నావా? రేపు వెళ్తాను. రేపు అడిగితే ఎల్లుండి వెళ్తా అంటావు. ఒక్క పని కూడా సరిగ్గా చేయవా? నీ పిచ్చి కానీ ఈవెంట్ వాళ్ళు ఎవరో తెలుసుకుంటే పెళ్ళాపి ప్లాన్ ఎలా చేస్తాం? ధ్రువ ఫిక్స్ అయ్యాడు కదా. అసలు ఈవెంట్ కోఆర్డినేట్ చేస్తుంది ఎవరో తెలుసా? ఎవరు? వసుంధర బావ కార్తిక్. అప్పుడే ఇన్ఫర్మేషన్ లాగేసావా? నేను నీలా టైం వేస్ట్ చేయను. నేను మరీ టైం వేస్ట్ చేయడం లేదు. చుట్టూ ఏం జరుగుతున్నాయో ఓ కన్నేస్తున్నాను. నీకు షాకింగ్ న్యూస్ చెప్పనా? ఏంటది? తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళ